హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఎల్పెండ్ బ్లాస్టన్ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. సో చూసిన నాకు ఎలా అనిపించింది అంటే పర్లేదు, బానే ఉంది. ఇందులో యాక్షన్ సీన్స్ తీసేస్తే పెద్దగా ఎక్కేది కాదేమో. సో యాక్షన్ సీన్స్ వల్ల బాగా నచ్చింది నాకు. ఇక స్టోరీలో పాస్టర్స్ అంటే ఫస్ట్ నేను ప్రీతి ముకుందన్ గారి గురించి మాట్లాడతా. మామూలు చేయలే, అసలు టెరిఫిక్ పర్ఫార్మెన్స్. ఆ ఫైట్ సీన్స్ లో ఆమెను చూసినప్పుడు మనం ఎట్లా అంటే ఒక లేడీ టైగర్ చూసినట్టు అనిపిస్తుంది. ఆరెంజ్ పర్ఫార్మెన్స్ ఉండే అండ్ ఫైట్ సీన్స్ లో కూడా సూపర్ అంటే సూపర్ నేచురల్ చేసింది. అండ్ ఇక అర్జున్ గారు అయితే ఈయన కూడా మంచి చేసారు పర్ఫార్మెన్స్. ఇక మూవీ మొత్తం ఒక నోట్ చుట్టూ తిరుగుతూ ఉంటది. సో యూజువల్లీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపించింది, సర్లే అనుకుని కొంచెం పేషెన్స్ తో చూసిన. సెకండ్ హాఫ్ అయితే స్పీడ్ గా వెళ్ళిపోయింది. మనం ఎప్పుడైతే యాక్షన్ సీన్స్ వస్తాయో అప్పుడు బాగా హై వస్తుంది, మిగతా సీన్స్ అని కొంచెం లో అయిపోతాం. అందుకే జస్ట్ పర్లేదు, యావరేజ్ అని అన్నా. సో ఇది థియేటర్లో చూస్తే ఇంకా వేరే లెవెల్ ఉండేదేమో. నేనైతే ఓటీటీలో వచ్చాక చూడడం జరిగింది. ఇంకా పాస్టర్స్ అంటే ఆ యాక్షన్ బ్లాక్స్ చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు అండ్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. అండ్ సౌండ్ డిజైన్ బాగుంది, ఎడిటింగ్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే ఓకే, ఆ రేంజ్ లో లేకుండా ఓకే ఓకే ఉంది. సాంగ్ ఒకటే ఉంది కాబట్టి అంతే. ఇంకా స్టోరీ పాయింట్ మనకు తెలిసినా కూడా కొంచెం రొటీన్ గా చూపించినా కూడా మనం ప్రేడిక్ట్ చేస్తూ ఉంటాం. రొటీన్ గా చూపించినా కూడా పర్లేదు, బాగానే హ్యాండిల్ చేసారు మూవీని. అండ్ నెగిటివ్స్ అంటే మనం అర్థమైతే చూసినప్పుడు ప్రెడిక్టబుల్ స్టోరీ అనిపిస్తుంది. స్టార్టింగ్ సీన్ కొంచెం కనెక్ట్ అవడానికి టైం పడుతుంది, స్టార్టింగ్ సీన్స్. అండ్ సాంగ్స్ కూడా లేకపోవడానికి మైనస్, ఒకటే సాంగ్ ఉంటుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోనే ఉంటుంది, సెకండ్ హాఫ్ బాగుంటుంది. క్లైమాక్స్ కూడా ఒక గుడ్ నోట్ తో ఎండ్ చేసారు. అండ్ నాకు సర్ప్రైజ్ అయింది ఏంటంటే హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఆ రోల్ ఉంటది, అర్జున్ వాళ్ళ తమ్ముడు. ఆయనది సడన్ గా ఆయన్ని కూడా ఏజెంట్ లెక్క ఆయన చూపిస్తారు. అది ఇంకొంచెం పర్ఫెక్ట్ చూపించాల్సింది, అంటే బాగా చూపించారు, మనం ఎక్స్పెక్ట్ చేయము. ఇంకా గట్టి చూపిస్తే బాగుంది అనిపించింది. క్రాక్ మూవీలో శృతి హాసన్ చూపించినట్టు విక్రములో ఏజెంటీనా అని రివీల్ చేసినట్టు ఒక రివీలేషన్ ఉంటది. అది చాలా బాగా నచ్చింది నాకు. ఇక స్టోరీ విషయానికి వస్తే ఒక ప్రాజెక్ట్ సుపారీ తీసుకుంటారు. సో దానికి 7,000 కోట్ల అట్లుంటది. సో 7,000 కోట్లలో 1,000 కోట్లకి హవాలా మనీ లెక్క ఒక 100 రూపాయల నోట్ వస్తుంది. ఆ నోట్ వెనకాల తిరుగుతూ ఉంటది. సో ఆ ప్రాజెక్ట్ వల్ల ఆ ఊరి వాళ్ళకి ఏం జరుగుతుంది, దానికి అర్జున్ కుటుంబానికి ఏంటి సంబంధం, ఇదే స్టోరీ లైన్. స్టార్టింగ్ స్లో స్టార్ట్ అయినా కూడా సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ యాక్షన్ సీన్స్ దీనికి మెయిన్ ప్లస్, మెయిన్ స్టోరీ అనుకోవచ్చు. యాక్షన్ సీన్స్ చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు. తెలుసు కదా, ప్రీతి ముకుందన్ గారు బాగా అంటే బాగా చేశారు. నాకైతే ఆమె స్టీలర్ పర్ఫార్మెన్స్, ఆమె నాకు కనిపిస్తుంది ప్రతి సీన్ లో, ఆమె కనిపిస్తుంది. ఆమె వచ్చిన ప్రతి సీన్ నాకైతే ఒక హై ఎక్సైట్మెంట్ అయితే వచ్చింది. ఎందుకో అంతకుముందు సర్వమాయ చూడడం ఏమో ఆ ఎఫెక్ట్ అనుకుంటా. సో అప్పటి నుంచి ఆ హీరో అంటే నాకు బాగా ఇష్టం. ఇది చూసినప్పుడు అయితే నాకు బాగా అనిపించింది. మీకైతే జస్ట్ యావరేజ్ టు ఎబో యావరేజ్ గుడ్ మూవీ. కొంతమందికి ఇంకా బాగా నచ్చచ్చు, నాకైతే యావరేజ్ టు ఎబో యావరేజ్ అనిపించింది. మీరు కూడా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. తెలుగులోనే ఉంది, డబ్బింగ్ కూడా చాలా బాగుంది. తెలుగు సినిమాలో అనిపించింది నాకైతే. కానీ దీన్ని చూసినప్పుడల్లా ఒక విక్రమ్ మూవీ గుర్తొచ్చింది. విక్రమ్ లైట్ అనుకోవచ్చు. విక్రమ్ చూసినట్లే అనిపించింది, కొన్నిసార్లు విక్రమ్ కనిపించింది నాకైతే బాగా నచ్చింది. సో మీరు కూడా నెట్ఫ్లిక్స్ లో చూసేయండి. చూసిన తర్వాత ఏమనిపించింది కింద కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బై బై.